సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు సార్? మేము ఇదివరకు ఫైనాన్స్ చేసాము, ఇప్పుడు ఖాళీగానే ఉంటాం. రిటైర్ ఫైనాన్స్ చేసి ఇప్పుడు ఖాళీగా ఉంటాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సార్. 16 నెలలు గడిచిపోయి 17 నెలలు రన్నింగ్లో ఉంది. ఎలా ఉందంటారు ఈ పరిపాలన అనేది? ఇప్పుడు వాళ్ళు ఓడిపోయినప్పుడు ఈవీఎంలు మోసం చేసినారనేది వాళ్ళ అలిగేషను. ఎవడైనా ఓడిపోయినోడు కమ్యూనిస్టులు కూడా అంతా మోసమేననేవాళ్ళు. పూర్వం చూస్తున్నాం కదా, ఓడిపోయిన వాళ్ళు ఓటమి ఒప్పుకోరు, ఏదో ఒక అలిగేషన్ వేస్తారు అవతల వాళ్ళ మీద. అట్లా కాకుండా ఇప్పుడు అంత పర్సెంటేజ్ వచ్చిందంటే జనంలో వాడి మీద ఉన్న వ్యతిరేకతతోనే వచ్చింది. వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే, దీనికి నేను 2,75,000 కోట్లు పేదలకు పనిచేశాను, అయినా నా మీద ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏందో అర్థం కావట్లేదు అంటున్నారు. అసలు కారణాలు ఏమనుకోవచ్చు అని సార్? పెన్షన్ 3,000 చేస్తానని సంవత్సరానికి 250 ఉంటున్నాం, 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెంచాడు. ఆడ మోసపోయారు జనం. మామూలు మద్య నిషేధం పెడతానన్నాడు, అది పూర్తిగా అది మామూలు చీప్ లిక్కరు, కల్తీ లిక్కర్ సప్లై చేసి జనం చాలామంది చచ్చిపోయారు. మామూలు నాకు తెలిసి లేబర్లో తిరుగుతుండేవాడిని నేను. 100 రూపాయలది 250 కొని తాగి లివర్లో పోయి అన్నీ పోయి ఆరోగ్యం డ్యామేజ్ అయిపోయి నానాకు అవస్థపడ్డారు. నేను బ్రాడీపేట లేబర్ ఏరియాలోనే తిరుగుతుంటాను. మామూలుగా చిల్లర కోట్లు చిన్న స్లమ్ ఏరియాలోనే తిరుగుతుంటాం. మరి ఆ రకంగా మోసపోయి దెబ్బతిన్నోడు నమ్మకం పోద్ది కదా. ఇప్పుడు ఒకసారి నమ్మిస్తాం మనిషిని, ఎప్పుడైనా బోటకం మాటలతో ఒకసారి నమ్మిస్తాం, 2 సార్లు నమ్మిస్తాం, 3ఓసారి నమ్మించలేము. ఆ రకంగా పోలవరం మొన్న తట్టడి మట్టి లేదు, రాజధాని పనిని జరపలేదు. కూడా అసెంబ్లీలో ప్రకటన చేసి నేను 3 రాజధానులు కాదు, ఈ రాజధానికి ఒప్పుకున్నాను, ఇల్లు కట్టుకున్నానని కూడా జనాన్ని నమ్మించాడు, ప్రచారంలో నమ్మించాడు. కానీ 3వ రోజే మాట తప్పాడు. ఈ లిక్కరు మద్య నిషేధం చేయకపోవటం బాగా ఎఫెక్ట్ కొట్టిందండి. ఈ అమరావతి చేయకపోవటం, పోలవరం చేయకపోవటం ఈ క్లాస్ జనంలో ఈ కనపడుతున్నాయి కదా. అమరావతి, పోలవరం ఈ మద్య నిషేధం పెట్టకపోవటంలో ఆడవాళ్ళు మొత్తం వ్యతిరేకించారు. ప్రధానంగా వీళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక, నేను అమలు చేసిన సంక్షేమ పథకాలు ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోతుంది, నేను బటన్ నొక్కాను, ఈ ప్రభుత్వం బటన్ నొక్కలేకపోతుంది, పేదలని మధ్యతరగతి వర్గాలని మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం, ఈ మోసగాడి చంద్రబాబు నాయుడు అంటున్నారు. నిజమే అనుకోవాలంటారా? అచ్చం సంక్షేమమే మనుషులను బతికించలేదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి కదా. నీకు 400 ఇస్తాం వరకు తిని ఇంట్లో పడుకోమంటే నీకు హాస్పిటల్ ఖర్చులు, ఇది తినుబండారాలు, మిగతా బోలెడు ఖర్చులు ఉన్నాయి కదా, చదువు, హాస్పిటల్, ఇవన్నీ కాకుండా నీకు వరకు సంక్షేమం ఇస్తాను, బియ్యం ఇస్తానంటే సరిపోదు. జనం నమ్మరు. అట్లా నమ్మకపోవటంలోనే ఇంత వ్యతిరేకత వచ్చింది. అంటే ఆ సంక్షేమం కొంత ఉండబట్టి ఈ పార్టీ వెనుకబడ్డ జాతులు, ఈ మతం ఈ పని చేయబట్టి 40% వచ్చింది. ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి, మత ప్రచారం ఒకటి, వాటిల్లో అవి కొన్ని నిలబడ్డాయి. సంక్షేమం అంటే సంక్షేమం వచ్చి ఒక 20% పనిచేసింది. మిగతా 20% మిగతా అన్ని కోణాలు, మతం, క్రిస్టియన్ కావటం, ఇవన్నీ ఒక 20% పనిచేసినాయి. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల్లో పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది, ప్రజలు ఈ ముఖ్యమంత్రిని చీకొడుతున్నారు, నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అంటున్నారు కదా. పూర్తిగా వ్యతిరేకత వస్తే రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు జనం. ఇప్పుడు ఆయన ఆడిగిపోయినా కానీ జన స్పందన అంతగా లేదు. సరే, ఆయన మేకపోతే గాంభీర్యం ప్రకటించడం తప్పదు, లేకుంటే 4 కూడా నిలబడరు కదా. వెనకెడితే జనం ఉండాలంటే ఆ క్యాడర్ని నిలబెట్టుకోవాలంటే కొన్ని మాటలు చెప్పాలి వాళ్ళకి అనుకూలమైన మాటలు. వాళ్ళు నమ్మిన వాళ్ళు వస్తుండరు. అంతేగాని మొన్న పులివెందుల ఎలక్షన్ జరిగింది, ఏళ్ల మీద పూర్తిగా వ్యతిరేకత వస్తే కనీసం ఆడ కనపడేది కదా. అందువల్ల ఇట్లాంటి ఓడిపోయిన వాడు అంటానే ఉంటాడు జనంలో వ్యతిరేకత వచ్చిందని. సరే, 10 మంది 40% ఉంది కదా, 40%లో ఇప్పుడు 30% ఉంది. ఇప్పుడు కూడా 30% ఉంది. 10% గ్యారెంటీగా తగ్గింది. ఇప్పుడు అధికారం వైపు 10% పెరిగింది, జనాలు నన్నే కోరుకుంటున్నారని ఒక పక్కన ఆయన చదువుతుంటే మీరు 10% తగ్గింది అంటున్నారు. సరే, ఏదైనా బై ఎలక్షన్ వస్తే ఇప్పుడు మొన్న పులివెందులు తెలిసిపోయింది,
ఇంకో చోట ఏడన్నా బై ఎలక్షన్ వస్తే ఇప్పుడు అసెంబ్లీకి పోవటం లేదు, వాళ్ళు రిజైన్ చేయమనండి. ఎందుకు చేయాలి రిజైన్? మా దమ్ముంటే మీరు చేయండి, మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం అంటున్నారు కదా సార్. ఇప్పుడు అసెంబ్లీకి పోయింది వాళ్ళకి, తప్పు చేసింది వాళ్ళు కదా. ఇప్పుడు నిన్ను ఎన్నుకున్నారు అసెంబ్లీకి, ఎన్నుకున్నప్పుడు పోయి అసెంబ్లీలో మాట్లాడాలి. ఈ అవకతవకలన్నీ ఎవరు అనేది వాళ్ళు గట్టిగా ప్రచారం చేస్తున్నారు సార్. మైక్ ఎందుకు ఇవ్వరండి? కమ్యూనిస్టులు ఇద్దరు ఒకరు ఉన్నా కానీ ఇచ్చారు కదా మైక్ ఇవ్వకుండా పోవటం లేదు. కాబట్టి టైం వీళ్ళు అడిగినంత టైం ఇయ్యరు, ఆడ ఈయన అవకతవకలు ఎత్తి చూపుతారు, కాముగా ఉండలేరు కదా. ఇప్పుడు పోయినసారి వీళ్ళు వైసీపీ వాళ్ళు లేరు కదా, వైసీపీ వాళ్ళు 100 మాటలు మాట్లాడిండ్రు కదా చంద్రబాబుని వాళ్ళ అనుయాయుల్ని. అట్నే ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. భయపడి రాయట్లేదు అనుకోవాలంటే, భయపడి కాదు, అవమానిస్తారు. అది అవమానానికి తట్టుకోలేక అతను ఫ్యూడల్ వ్యవస్థ, అతను మెంటాలిటీ ఏంటంటే ఏమైనా నాదే పై చెయ్యి, నాకు ఎదురు మాట్లాడకూడదనే మెంటాలిటీ అతను. ఆ మెంటాలిటీ నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఇప్పుడు రావడం ఆయన నేచర్ అది. ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్తున్నారు, ఆయన అంటుంది ఏంటంటే 2029 అధికారం మాదే, ఈసారి నేను అధికారంలోకి వస్తే రప్ప అనే మామూలుగా ఉండదు అంటున్నాడు. అట్టాటి దాంతోనే ఉన్న ఇంకా పర్సెంటేజ్ కోత పడుతుంది. ఇప్పుడు నేను వస్తే తీర పొడుస్తానంటే ఇవిడైనా మంచి మేన అయితే ఇప్పుడు మీరు మంచి మేన మాట్లాడుతున్నారు, మీరు పోయారు నీదేందంటే మీరు వెళ్ళిపోతారు కదా. అందువల్ల రెక్లెస్నెస్, భయపెట్టడం, ఈ అరాచకాలు పనిచేయవండి. అరాచకాలు తాత్కాలికమే కానీ చూస్తున్నాం కదా మనం. నాకు వచ్చింది ఆయన 50 ఏళ్ళ సర్వీస్, నాకు చూస్తున్నాం కదా. మేము పంచాయతీల్లో కూడా మంటికి పాల్గొంటుంటాం, మా ఊరు వెళ్తుంటాం. ఎప్పుడైనా రుబాబు సెక్షన్ తాత్కాలికంగా పనిచేస్తుంది, అంతవరకే, అది లాంగ్ మీద పనిచేయదు. ఆయన బెదిరింపులు అవన్నీ పోయినాయి. బెదిరింపులకు భయపడిపోతే రాయలసీమ గెలవలేం కదా. రాయలసీమ మొత్తం వచ్చిందంటే ఈ ఫ్యాక్షనిజము, రౌడీజము, దౌర్జన్యాలు పనిచేయవు. చంద్రబాబు వచ్చి ఇటు అభివృద్ధి చేయలేకపోతున్నాడు, సంక్షేమం చేయలేకపోతున్నాడు అనేది మరో ప్రచారం చేస్తున్నారు సార్. మరి పెద్ద పెద్ద కంపెనీలు మొన్న గూగుల్ వచ్చింది మరి వాళ్ళే విమర్శించారు కదా. గూగుల్ వచ్చినందువల్ల ఇక్కడ నీళ్లు దొరకవు, కరెంటు దొరకదు, నానాక మళ్ళీ ఇక్కడ జనాల స్పందన చూసి మనసు మార్చుకున్నాడు. మాట తప్పను మడం తిప్పనే వంశం నాది అంటారు కదా సార్. మరి అదే చెప్పుకునే దానికి 100 మాటలు చెప్పి నమ్మారు. ఒకసారి జనం నమ్మబట్టి ఒకసారి చూడు అంటే చూశారు. ఒకసారి చూసిన తర్వాత అరాచకాలు పెరిగినాయి, అందువల్ల మార్పు వచ్చింది. సరే ఆయన బాధపడుతుంది.